అలాగే మెక్సికన్కు సంబంధించిన ఓషియన్ను మెక్సికన్ ఆఫ్ అమెరికా అని పేరు పెట్టుకున్నారు, ఓషియన్ ఆఫ్ అమెరికా అని. అయితే ఈ విషయంలో మనం ఒక ఆలోచించవలసిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఎనర్జీకు సంబంధించిన ఏదైతే రిఫైనరీస్ ఉన్నాయో అది అక్కడనే ఉన్నాయి మెక్సికన్ సీలో. అప్పుడు అతను ఒక ఆధిపత్యం కనుక అక్కడ తీసుకుంటే దాని విషయంలో ఆయన బెదిరించే ధోరణిలో ఏదైతే మాట్లాడినారో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగానే ప్రపంచ దేశాలకు ఒక్కసారిగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అలాగే కెనడాకు సంబంధించింది కూడా ఈరోజు చాలా కఠినంగా ఒక మాట అన్నాడు, దానికి వాళ్ళు వ్యతిరేకించారు అఫ్ కోర్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ సూపర్ పవర్, దాట్స్ వై మేబీ దే నీల్ డౌన్ అనే ఒక అది కూడా వస్తుంది. జస్టిన్ ట్రూడో తప్పుకున్నాడు, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారని దీన్ని? మొదటి విషయం ఏంటంటే ఇవాళ మొత్తం విష కాలుష్యం అంతా కూడా అమెరికా ప్రధానంగా ఇండస్ట్రియల్ కంట్రీగా వార్ మోటివేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటిది. ప్రపంచంలో కాలుష్యానికి ప్రధాన బాధ్యత ఇవాళ అమెరికా. కానీ వాటి యొక్క పర్యవసానాలు పేద దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అనుభవిస్తున్న పరిస్థితున్నాయి. ఇవన్నీ ప్యారిస్ లో చర్చ జరిగి ఒక అంగీకారానికి వస్తే దాంట్లో ఎక్కువ బాధ్యత వాడు ఉంది, వాడు ఏ విధంగా దాన్ని రెన్యుమినేట్ చేయాలి అనేటువంటి చర్చ జరిగితే ఆ చర్చల్లో నుంచి ఉపసంహరించుకుంటున్నాను ఏకపక్షంగా. ఇవాళ ఎట్లాగైతే ప్రమాణం చేయగానే గత ప్రెసిడెంట్ చేసే 70 నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాను కలంపోటు అన్నాడు. అది పరిశీలించుకోవడం అనేది వాళ్ళకి సంబంధించిన అంతర్గత విషయం. పరిస్థితి మంచిగా నిర్ణయించుకోవడం వాడది, కానీ ఉన్మాదంతో చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు పారిస్ దాని నుంచి కూడా ఉపసంహరించుకోవడం అనేది మరో విధంగా ఏంటంటే కాలుష్యాన్ని పెంచుతాను భవిష్యత్తులో, ఆ విధంగా ప్రపంచ దేశాలు దాన్ని భరించాలి అని చెప్పి మొనోపలి వ్యవహారం చేస్తుంది. అలాగే ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ భారతదేశం నుంచే బయట దేశాలు కొనాలి అని చెప్పి వ్యాపార దృష్టితో ఉంది. నిన్న దాకా ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఆయన వ్యాపారాలు ఆయుధాల వ్యాపారాల గురించి లెక్కలు కట్టుకునే వ్యక్తి వచ్చి రాగానే ఇవాళ ఏంటంటే తిరిగి ఉన్మాదంతోనే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇవాళ మెక్సికోని ఆయన సాధ్యం కాదు మెక్సికో. ఇవాళ అమెరికాలో మెక్సికన్ ప్రజలు లేకుండా అసలు అమెరికా ఉండదు. ఎందుకంటే ఇవాళ పనులు చేసేటువంటి వాడు కింది స్థాయిలో అందరూ కూడా ఏంటంటే ఆ విధమైనటువంటి మెక్సికో తదితర నల్లజాతి ప్రజలు వాళ్ళని రానియని రోజు అమెరికా ఎట్లా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడుతుంది అనేది అది భవిష్యత్తులో చూడాల్సిన విషయం. అలాగే తన 50 రాష్ట్రాలు తన దేశానికి సంబంధించినటువంటివి. స్వతంత్ర దేశం కెనడా, దాన్ని 51గా చేస్తాను, డిగ్రీ పాస్ చేస్తాను అంటున్నాడు. కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. పిచ్చోడి చేతిలో రాయి లేకపోతే మరొకటి ఉన్నటువంటి వ్యవహారంగా సాగుతుంది. అందుకని ఆయన మంచి యూత్కి ఏం చేస్తాడో చేయవచ్చు, కానీ తన దేశ అభివృద్ధిలో ప్రపంచ దేశాల యువత కానీ విద్యావంతులు కానీ ఐటీ కానీ వాళ్ళు ఆహ్వానిస్తే పోయారు. ఆ విధంగా కాస్ట్ అమెరికన్స్ కి అయితే కాస్ట్ ఎక్కువ కాబట్టి వీళ్ళందరినీ పెంచుకుని తక్కువ కాస్ట్ వీటితో పని చేయించుకుంటున్నాడు. ఇవాళ వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని మరింత ఇబ్బంది పెట్టి జన్మత పుట్టిన పిల్లల్ని రద్దు చేస్తానన్నా లేక ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్మాదం చేసేవే. అది నేను అనుకుంటున్నాను శాశ్వతంగా అమెరికాకే దుష్పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అమెరికన్ ప్రజల నుంచే ఇవాళ ఉద్యోగాల కోసం యువతలో ఒక యాంగ్జైటీ నుంచి ఈయన ఎన్నుకున్న శాశ్వతంగా అమెరికా యొక్క భవిష్యత్తు అంధకారంలో అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అమెరికాలో ఇంటర్నల్ గా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాల దాని నుంచి నేర్చుకోవాలి. అమెరికాతో చేతులు కలపడం అంటే అమెరికా యొక్క వ్యాపార సౌదాన్ని మోయటానికి, ఆ విధంగా మనం వెట్టిచాకి చేసి వాళ్ళు లబ్ధి పొందడానికి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఉండకుండా ఉండాలి. మనకు స్వేచ్ఛ ఉండాలి, సౌభాగ్యత ఉండాలి, అసమానత్వం ఉండాలి. ఇవన్నీ ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. వీటిని కాదని ఇవాళ ఏంటంటే దుర్మార్గంగా నిరంకుశంగా వ్యవహరిస్తే తప్పకుండా ఇంటర్నల్ గా ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రపంచ ప్రజలు కూడా అవసరమైతే ట్రంప్ యొక్క ఆలోచన సరళిని వ్యతిరేకించి బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆ ఇంటర్నల్ గా మార్పు చేర్పులు వాళ్ళకి సంబంధించిన దాంట్లో మనకేం సంబంధం లేదు. ఒకసారి మస్తాన్ రావు దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, జాయ్ బిడెన్ కు సంబంధించిన వయస్సు, కేవలం అతను చేసుకున్న వయస్సు ఏదైతే ఉన్నదో ఆయనకు వయసు పేబడి తనైన సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడము ప్రధానంగా ట్రంప్ విజయానికి కారణమైందని చెప్తున్నారు. అది వాస్తవం కూడాను. అంటే జాయ్ బిడెన్కు సంబంధించిన ఏ నిర్ణయమైనా కూడా
ఒకవేళ కనుక అదే స్థాయిలో కెమెలా హ్యారిస్కు సంబంధించిన ప్రపంచంలో క్యాంపెయినింగ్ చేసినట్టయితే ఆమె గెలుపు పొందేదే. భారత సంతతికి చెందిన కెమెలా హ్యారిస్ ఓడిపోవడానికి కారణం జాయ్ బిడెన్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన కఠోరత్వమే. అంటే అతనికి ఎలా మనం సంబోధించాలో తెలియదు, కానీ ఓడిపోయాడు, అయిపోయింది. కాకపోతే ఈరోజు ఈ విషయంపై మనం నరసింహారావు గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా భారత సంతతికి సంబంధించింది చాలా పెద్ద ప్రమాదం ఏర్పడ్డది అని మనం అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా 30 రోజుల గడువు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, వెనుక నుంచి వెళ్ళి పొడుచుకొస్తున్నట్టుగా ఎలన్ మస్క్ వస్తున్నాడు బయటికి, తనకు సంబంధించిన పంజాబ్ విసురుతున్నాడు ట్రంప్ మీద. అక్కడ అధికారకు సంబంధించిన అధికారుల మీద తన ఆధిపత్యాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే ఒక్కసారిగా ట్రంప్ మేలుకొని కాదు ఇతను ఎప్పుడు కూడా కాలేడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఇలా విశ్లేషిస్తారండి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రంప్ గెలుపు అనేది ఆయన ఒక ప్రౌడ్నెస్ తెచ్చింది. ఏంటంటే జో బైడెన్ కి సంబంధించి కమలా హారిస్ విషయానికి వస్తే అక్కడ జాతుల మధ్య కూడా కొంత ప్రభావితం చూపిందని మనం చెప్పక తప్పదు. కమలా హారిస్ సంబంధించి ఒక రేస్కి సంబంధించి కూడా ఒక ప్రభావితం, అంటే అది బహిరంగంగా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో అన్నప్పటికీ, అంటే అది అనడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించు కాబట్టి, సో కొంత అమెరికన్లు కూడా ట్రంప్ వైపు మొగ్గు చూపారనడానికి ప్రధాన కారణంగా ఉంది. జో బైడెన్ అనేక అంశాల్లో తప్పిదాలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విషయమే తీసుకుంటే, బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ స్పందించినట్లుగా జో బైడెన్ స్పందించలేకపోయారు. మనం అట్లాంటి విషయాలు కూడా చూడొచ్చు. రెండోది ఏంటంటే, జో బైడెన్ టైంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు కానీ, లేకపోతే వాళ్ళ కొనుగోలు శక్తి కానీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ట్రంప్ ఇస్తున్న హామీలు, అంటే ఆయన ఎట్లా చెప్పాడు, అసలు మన దేశంలో ఉన్న ట్యాక్స్ కడుతున్న ధనాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఉక్రెయిన్ స్వతంత్ర పోరాటంలో మనం ఖర్చు చేయడం ఏంటి, అట్లాగా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అట్లా ఆయన ఎలాన్ మస్క్ విషయమే చెప్పారు. మీరు తప్పదు, అంటే ఎవరైతే ట్రంప్ కి సంబంధించిన టీంలో ఉండి కీలక పాత్ర పోషించారో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా ఉంటుందనేది పాయింట్. ఇప్పటికే ఆయన వేరే దేశాలకు సంబంధించి కూడా ఎన్నికల విషయాల్లో తలదూరుస్తున్నారని అంతర్జాతీయంగా వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కూడా మనకు ఉంది. ఇక మీరు చెప్పాలంటే మెక్సికో దానికి సంబంధించి చెప్పారు. ఇప్పుడు ఆయన ఏకపక్షంగా వెళ్తున్నారంటానికి ఏంటంటే, చైనా విషయంలో కానీ, ఇప్పుడు రష్యా విషయంలో కానీ ఆయన పుతిన్ మీద చేసిన, నేను జో బైడెన్ సరిగా వివరించలేకపోయారు, అదే నేనుంటే అసలు ఉక్రెయిన్ కి సంబంధించి యుద్ధమే జరిగేది కాదు, శాంతి ఒప్పందం కనుక రాకపోతే రష్యా మీద ఆంక్షలు విధిస్తాం అంటే, అంతర్జాతీయంగా వేరే దేశాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా దురుసుగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ట్రంప్ వెళ్తున్న విధానాలు, ఎందుకంటే ఆయన ఏం సాధించి ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు ప్రాక్టికల్ గా ఎవరెవరు ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ విదేశాంగ విధానం కావచ్చు, వాళ్ళకి సంబంధించి అమెరికాకి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్న వైఖరి కావచ్చు, వీటన్నిటిని అసలు ఆయన యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించే ఇప్పుడు కెనడాకి సంబంధించి కానీ పనామకాల విషయంలో, లేదంటే మెక్సికో అధ్యక్షురాలు కూడా అబ్జెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన గల్ఫ్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో దానికి సంబంధించిన వివాదమే మనం చూసినట్లయితే, అసలు వాళ్ళు ఏకంగా ఎక్కడికి వెళ్ళారు, 17వ శతాబ్దంలో మెక్సికో అమెరికా అని పిలుస్తారు. అప్పుడున్న పరిస్థితులు కూడా ఆమె వాళ్ళ ప్రెస్ మీట్ లో క్లాడియా గారు, మెక్సికో అధ్యక్షురాలు, ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితిని కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు దావోస్ లో ఈయన మనకి కెనడాకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, ఆయన ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పనామాకి సంబంధించి, ఆయన పనామా కాలువకు సంబంధించి ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి వ్యతిరేక వైఖరితో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే అసలు వేరే దేశాల సంగతి అట్లుంచితే, ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఏదైతే ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని 22 రాష్ట్రాలు న్యాయస్థానాలని ఆశ్రయించాయంటంలోనే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈవెన్ అమెరికన్ల మీద కూడా అనేది కూడా అక్కడ మనకి వైఖరి స్పష్టంగా చెబుతుంది అనేది నేను చెప్తాను సార్.